ఛానల్ రామ్జో వ్లాగ్స్. మేము ఎక్కడికి వచ్చామంటే వంటలకు వచ్చాం. ఎక్కడికి? మేము కీసరగుట్ట చెర్యాల నరసింహస్వామి దర్శనం చేసుకొని కీసరగుట్ట మధ్యలో మేము వంటలు చేసుకొని తింటాం. ఏమేమిటి అంటే కీమా, మటను, చికెను, బ్రెయిన్, బోటి, ఇంకా సామ్దాని చేసుకొని తింటున్నాం. సందాన్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యేటోళ్ళకి అందరికి అర్థమవుతుంది. తెలంగాణలోకి అర్థమైపోతుంది. అదే మరి అందుకోసం చిన్న రాందేవారు మీరు షెడ్ చిన్న చిన్న అండి ఇలా ఇది తక్కువ అయితే చిన్న చిన్న అది అది తీస్తాను అది తీసేది ఏంది షాప్లో వాటరు, ఆయిల్ ప్యాకెట్, ఇవి పుదీనా చాలా ఇది సరిపోతుంది. అంత వాసన వాసన అవుతుంది. ఏది పుదీనా కాదు అంటే మొత్తం తెంపి పెడతా, ఇష్టం ఉన్నది తెచ్చి అది పెట్టండి. బాగానే నీళ్ళు కాగుతాయి, పెట్టేసేయాలి. మెల్ల మెల్లగా అల్లం తీసుకోమన్నా మమ్మీ. అల్లం అల్లం తీసుకోరా. వద్దు వద్దు, నాకు క్యాచ్ రా. కాసుకో కొంగ పేస్ట్ అంటే తెచ్చారు. పోతున్నాయి. మా మమ్మీ పసుపు మర్చిపోయింది, మా డాడీ ఏమో తిడుతున్నాడు మా మమ్మీని. బైక్ మీద పోతున్నాడు పసుపు అల్లం తీసుకోవడానికి. ఏంది బాబాయ్? ఏంది అది? ఏంది అట్లుంది అంత గట్టి గట్టిగా? కొంచెం వంపు ఇంకా. అమ్మో చికెన్. మా డాడీకి మంచిగా రావాలని ఇటు సైడ్కి రమ్మంటున్నాడు. బాబాయ్ ఇక్కడ ఇంకేమో వాటర్ హీట్ చేస్తాడు. మసాలా కూడా దీంతోనేనా? మసాలా దంచిరు ఆల్రెడీ. ఇది బంగారం ఇది మమ్మీ. ఒకసారి నీళ్ళు నంపితే ఇవి కడిగి అవి ఉండే అయిపోయిందా చికెన్ అప్పుడే? పసుపు వేయవాలా? వైట్ చికెన్. బేజా ఇంకో బేజ్ మనకు లేదని తింటున్నామా? చూడు చూపిస్తున్నా.
బోటి బేజారండి ఒకటే దాంట్లో కలిపి వేస్తావా? ఎందుకంటే నీళ్ళు వేస్ట్ కాకుండా అట్లా ఈ ఉడికిన దాంట్లోనే మళ్ళీ నీళ్ళు బోటి నీళ్ళు మేము పెరుగు మర్చిపోయినాం అన్నయ్య. అల్లం తెచ్చినావా? అల్లం లేదు. అల్లం లేదా? మమ్మీ ఫేమస్ అంటే మీనింగ్ చెప్పే. ఏదో ఒకటి అనేసేయాలి. కారం పొడిగా ఒక కవర్లో పోస్తే ఊసి పెట్టుకోవచ్చు. అట్లా అల్లినాయి నిరూప్ తింటాడు వండుతాడా నిరూప్? ఫస్ట్ కాంప్లిమెంట్ అసలు బాబాయ్ నుంచి నిరూప్కి. ఇక అది ఉడికిందా? కారం పొడి కర్రీ మాది. ఈ సరకు 2 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ ప్లేస్ ఉంది కాబట్టి ఎంట్రన్స్ కింద మంచి వంట చేసుకుని వావ్ ఫ్యామిలీలో అందరికి కోపాలు కార్తీక్ కీర్తి తప్ప. పెద్ద కొడుకు డాడీ కూర వండుతూ ఉండలేరు ఇంకా. బాబాయ్ ఏర్పడాడు కానీ బాబాయ్ కూడా బాగానే ఉంది వీడియోస్ ఫొటోస్. తినడానికి గవి వేసుకోవాలి నాన్న. ఇంకా వేరే కలర్ ఉంటుంది, ఇంకా రెడ్ ఉంటుంది, తీయ ఉంటుంది. ఏషియన్ రైస్ మా డాడీ మా వదినకి వంటలు నేర్పిస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ రైట్ కొనాకే ఉంది ఇద్దరు కొంచెం దాన్ని చిన్న బగ్గంలో గోలిచ్చి వాళ్ళు నీళ్ళలో పడిచి మసిలినాక అన్నం వేయాలి. బియ్యం కడిగేదందుకు లేవు అడిగేది ఏంటి? ఇవి అన్నం ఉడికేటప్పుడు అవి గోలిచ్చర్లో పడేసేసేయాలి. ఏమేమున్నాయి? కోన్ పుల్పికి ఒక బాగా 1 2 3 4 5 6 7 మరి ఇంకా కానే కావాలి ऐसा पकड़ के लेके देख के आओ पहले. గిల్లని పసుపు గిల్ల పెట్టినావు కదా. అలా తినేది ఒక చికెన్ ఒక నూనె అట్లా పెట్టినావు అక్కడనే ఉన్నాయి కదా ఇంకేం. ఒకటి బ్రెయిన్ ఇంకొకటి ఎక్స్ట్రా సందాన్. అదే టీవీ ఏంది అది ఇంత మేము ఉడికిందా నాన్న? ఉడకబెట్టినా కూడా ఉడకలేదు. మెత్తగా అయింది. మంచిగా ఈ రోజు అని ఫోటోలు దిగారు ఇద్దరు అన్నదమ్ముడు. ఇంటి ముంగట పెట్టుకొని నచ్చింది. బోటియా నలభీమ పాకం. నలభీమ పాకం అంటే తెలుసా ఇక్కడ ఎవరికైనా? ఏంది పిన్ని? నలుడు భీముని కోసం వండిన నలభీమ టేస్టీగా ఉంటుంది. అందుకే ఎవరైనా వంట చేస్తే దాన్ని నలభీమ పాకం అని అంటారు. ఒక యుద్ధమే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ వంటలేమో కానీ. అందరూ నిలబడ్డారు. రైస్
మొత్తం పొగనే వస్తుంది. హాయ్ హలో హాయ్ అత్త హాయ్. ఎటు పోయినవరా? పడతావా టైం తినకకి? ఇట్లా మాట్లాడరా, ఇప్పటిదాకా మాట్లాడినావు కదా. రే మాట్లాడు. మేము ఇవాళ మామయ్య అత్త వాళ్ళతోటి వనభోజనానికి వచ్చాము. ఇది కీసరగుట్ట సైడ్లో ఉంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్.